ఎకానమీలో దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్. అంటే అర్థం ఏంటంటే మనం రిలేటెడ్ పార్టీతో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కూడా థర్డ్ పార్టీతో చేసేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తామో అలాగే బిహేవ్ చెయ్యాలి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. ఒక కంపెనీ దగ్గర రా మెటీరియల్ కొందాం అనుకుంటున్నాను. రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పీస్. సో నాకు సంబంధం లేని కంపెనీతో నేను కొన్నప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో చూసుకొని బేరాలు ఆడుకొని ఆ 100 రూపీస్ పర్ పీస్ పెట్టి నేను కొనుక్కుంటా. అదే అక్కడ నేను ఏ కంపెనీతో అయితే ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కంపెనీ నా వైఫ్ది అయితే 100 రూపీస్ బదులు 120 ఇచ్చేద్దాం, 150 ఇచ్చేద్దాం అనే ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఇస్తున్న ఎక్స్ట్రా మనీ నీ కంపెనీకి నష్టం కలిగించినప్పటికీ నీ వైఫ్ కంపెనీకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో నీ కంపెనీలో నీతో పాటు వేరే షేర్ హోల్డర్స్ కూడా ఉంటారు కదా. ఇది నీ ఒక్కడదైతే పర్లేదు, కానీ నీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు 100 రూపీస్కి కొనాల్సిన వస్తువు 120, 150 రూపీస్ పెట్టి కొనడం వల్ల అదర్ షేర్ హోల్డర్స్ నష్టపోతున్నట్టు. ఇలా జరగకూడదు. సో మనం రిలేటెడ్ పార్టీతో ట్రాన్సాక్షన్ చేసినప్పటికీ, అంటే మీ వైఫ్దో మీ బావమరిదో నీ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీతో నువ్వు ట్రాన్సాక్షన్ చేసినప్పటికీ కూడా అది ఒక థర్డ్ పార్టీతో, అంటే మీకు సంబంధం లేని మూడో ఇండిపెండెంట్ కంపెనీతో ట్రాన్సాక్షన్ చేస్తే ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతారో రిలేటెడ్ పార్టీతో చేసినప్పుడు కూడా అలాగే ఫాలో అవ్వాలి అనే చెప్పే ప్రిన్సిపల్నే ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటాం. సో మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు, యూ షుడ్ కీప్ దెమ్ ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్. సో డోంట్ గో టూ క్లోజ్. సో రిలేటెడ్ పార్టీ అయినప్పటికీ క్లోజ్ అయిపోవద్దు, ఒక ఆర్మ్స్ లెంత్లో మెయింటైన్ చేయండి. బయట వాళ్ళతో ఎలా డీల్ చేస్తారో అలాగే డీల్ చేయండి అని ఈ ప్రిన్సిపల్ మనకి చెప్తుంది.